హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పొద్దున్నే సతీష్ యూట్యూబ్ ఛానల్. మీకు తెలుసా, బ్రహ్మముహూర్తంలో స్నానం చేసే ఏకైక పక్షి కాకంట. ఈ విషయాలు మన సనాతన ధర్మంలో కూడా పేర్కొన్నారు. కాకి జీవన శైలి చాలా గొప్పగా ఉంటుందంట. వేకువజామునే మేల్కొని స్నానం ఆచరిస్తుంది. సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం ముట్టని జీవి కాకి మాత్రమేనంట. సూర్యగ్రహణానికి ముందు, గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేసే పక్షి ఏదైనా ఉందంటే అది కాకి మాత్రమేనంట. కాకి గ్రహణం తర్వాత దాని గూడుని కూడా శుభ్రపరచుకుంటుందంట. అన్ని పక్షుల్లో కల్లా తెలివిగల పక్షి కాకంట. ఇవి మనుషుల మొహాల్ని కూడా గుర్తుపట్టగలవంట. ఒకసారి చూసిన వ్యక్తిని గాని జంతువుని గాని ఏళ్ల తరబడి గుర్తుపెట్టుకుంటాయంట. మన తెలుగు సాంప్రదాయంలో కాకి కనిపించడం లేదా ఇంటి ముందర కూర్చోవడం శుభసూచకంగా భావిస్తారు. ఇది పితృదేవతల ఆహ్వాన సూచనగా కూడా చూస్తారు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.